వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. ఒక విద్యావేత్త ఒక రాజకీయ నేతగా ఎదిగి ఎంతోమంది విద్యార్థులకు కూడా చూస్తున్న రియాజ్ సార్ అనేటువంటి వ్యక్తి ఒక శక్తిగా ఎదిగిన క్రమాన్ని అందరూ గమనిస్తూ వస్తున్నారు. సో ఇప్పటికి కూడా వీడియో ట్యూటోరియల్స్ చేస్తూ ఎంతోమంది విద్యార్థుల్ని ఉత్తేజపరుస్తూ ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాళ్ళ కెరీర్లో ఎలా సక్సెస్ కావాలి అనేటువంటిది ఎప్పటికప్పుడు చెప్తూ వస్తున్నటువంటి ఒక ప్రముఖమైన వ్యక్తి డాక్టర్ రియాజ్ గారు మనతో ఉన్నారు. వారు గ్రంథాలయ సంస్థ చైర్మన్, అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అండ్ అట్ ద సేమ్ టైం మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఒక మెంబర్గా కూడా పనిచేశారు. సో కీలక వ్యక్తిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. అట్ ద సేమ్ టైం విద్యార్థులకు ఇంకా దగ్గరగా చేరువైన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. వారితో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూని మనం స్టార్ట్ చేయబోతున్నాం. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి స్టూడెంట్ సైడ్ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించి. వారిని అడిగే ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. సార్ హార్టీ వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. సార్ మొట్టమొదటిసారిగా ధన్యవాదాలు సిద్ధేశ్వర్ గారు. నమస్తే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అభిమానంతో అట్లాగే ప్రేమతో కొన్ని విషయాలు నా ద్వారా పిల్లలకి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. మీకు అట్లాగే సాక్షి టీవీకి ధన్యవాదాలు సార్. సార్, ఒక రాజకీయ నేతగా మిమ్మల్ని మీరు ఇప్పుడు అభివర్ణించుకుంటారా, లేకపోతే విద్యావేత్తగా మిమ్మల్ని మీరు ఇప్పుడు అభివర్ణించుకుంటారా? మీరు ఎట్లా అన్వయం చేసుకుంటే అట్లాగే అది అనువర్తింపజేయడం అవుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే, నేను విద్యార్థి దశ నుంచే స్టూడెంట్స్ పాలిటిక్స్లో ఉన్నాను. అంటే సడన్గా రాజకీయాల్లోకి వచ్చిన వాడిని ఏం కాదు. నేను విద్యార్థి దశ నుంచే నేను రాజకీయాల్లోకి రావడం అనేటంటే విద్యార్థి సంఘాల్లో పనిచేశాను. నేను హై స్కూల్ డేస్లో ఉన్నప్పుడు విద్యార్థులను కాలేజీకి సంబంధించిన ప్యానల్లో గెలిపించుకున్నాను. ఇంటర్మీడియట్లో కూడా నేను విద్యార్థి సంఘం నాయకుడిని. కాకతీయ యూనివర్సిటీలో కూడా రీసెర్చ్ స్కాలర్స్ సంబంధించిన అసోసియేషన్లో చాలా కాలము నేను నాయకుడిగా పనిచేశాను. కాబట్టి దాని తర్వాత క్రమంలో అదే పరంపరలో భాగంగానే నేను రాజకీయాల్లోకి వచ్చాను. కానీ ఇప్పటికీ నేను చాలా కాలము టీచర్గా పనిచేశాను, గవర్నమెంట్ టీచర్గా, అలాగే గవర్నమెంట్ లెక్చరర్గా పనిచేశాను, యూనివర్సిటీలో పనిచేశాను. ఈ క్రమంలోనే ఒకవైపు చదువు చెప్తూనే దాంతోపాటుగా చదువుకు సంబంధించిన సమస్యల గురించి మాట్లాడుతూనే నేను నేర్చుకున్న జ్ఞానాన్ని విద్యార్థులకు చెప్పే క్రమంలోనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టీచర్గా ఈరోజు నేను ప్రపంచానికి పరిచయం అయ్యాను. చాలామంది ఒక గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయిపోయిన తర్వాత ఓకే మనం ఒక పొజిషన్ వచ్చింది తర్వాత లేకపోతే పవర్ని ఎంజాయ్ చేద్దామనో లేకపోతే ఇంకోటో బిజీ షెడ్యూల్లో పడిపోతుంటారు. కానీ ఇప్పటికి కూడా మీరు అదే గైడెన్స్ ఇస్తూ అదే మోటివేట్ చేస్తూ పిల్లలతోనే మీ టైంని చాలా వరకు కూడా స్పెండ్ చేయడానికి ఉన్న టైంని స్పెండ్ చేయడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఐ థింక్ ఇట్స్ అ యూనిక్ వే ఆఫ్ లివింగ్ ఎ లైఫ్, ఇజంట్ ఇట్? ఒకటి నా వృత్తి, ఇంకోటి ప్రవృత్తి. అంటే బహుశా కొన్ని సందర్భాల్లో నా వృత్తే ప్రవృత్తిగా మారింది, ప్రవృత్తే వృత్తిగా మారింది. కాబట్టి ఆ రోజు నేను క్లాస్ చెప్పకుంటే నాకు ఏదో ఆ డే నేను మిస్ అయిన ఫీలింగ్లో ఉంటాను. అదే క్రమంలో భాగంగా ఏదైనా విషయం మీద నాకు తెలిసిన నాకన్నా పెద్దవాళ్ళతో మాట్లాడకుండా ఉన్నా కూడా నేను మిస్ అయిన ఫీలింగ్ ఉంటాను. జీవితంలో భాగంగా మారిపోయింది. పాఠాలు చెప్పడం వృత్తిగా కనిపిస్తుంది, ప్రవృత్తిగా కనిపిస్తుంది. అట్లాగే రాజకీయ అంశాల్లోకి యాక్టివ్గా ఉండడం కూడా వృత్తిగా ప్రవృత్తిగా కనిపిస్తుంది. సో విద్యార్థుల సమస్యలు అనేకం ఉంటూ ఉన్నాయి, మీ దృష్టికి వస్తూ ఉన్నాయి, మీకు తెలియంది కాదు. సో ఈ గవర్నమెంట్కి ఎలా వీరు రిప్రజెంటేషన్ ఇస్తున్నారు, ఎప్పటికప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి విద్యార్థుల పక్షాన ఎలా నిలవడానికి ప్రయత్నం చేస్తున్నారు సార్? సిద్ధేశ్వర్ గారు, రెండు అంశాలు ఉంటాయండి. కొన్ని అధికారుల పరిధిలో పరిష్కారమయ్యేవి. ఉదాహరణకి గతంలో 40% మార్కులున్న విద్యార్థులకి డిఎస్సి రాసే అవకాశం ఉండకపోయేది. నిజానికి దాన్ని ఎన్సిటి దాన్ని మనకి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ వాళ్ళు మార్చి చాలా కాలం అయింది. కానీ దాన్ని ఎప్పుడూ ఇంప్లిమెంటేషన్ రాలేదు. నేను దాన్ని తీసుకుపోయి అధికారులకు దృష్టి తీసుకొచ్చినప్పుడు 40% వాళ్ళు కూడా డిఎస్సి రాసే అవకాశం ఇచ్చారు. అధికారుల స్థాయిలో జరిగింది. కొన్ని సందర్భాల్లో కొన్ని నిర్ణయాలను ముఖ్యమంత్రి స్థాయిలో లేదా విద్యామంత్రి స్థాయిలో తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి డిఎస్సికి సంబంధించిన నిర్ణయం ఉంది. డిఎస్సికి ముందు ఒక టెట్ కావాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. గవర్నమెంట్ డిఎస్సికి ప్రిపేర్ అయి ఉన్నది. అధికారులు డిఎస్సి కోసం ఏర్పాటు చేశారు. విద్యార్థుల డిమాండ్ ఏంటంటే టెట్ పెట్టినాకనే డిఎస్సి పెట్టాలని. అధికారులు మేము ప్రకటించాం కాబట్టి మా ప్రకటన కట్టుబడి ఉంటామని వాళ్ళు అన్నారు. కానీ విధానపర నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాలి. నేను ముఖ్యమంత్రి గారిని కలిసి డిఎస్సి కాస్త ఒక 2 నెలలు వెనకపోయినా మంచిదే, కానీ టెట్ పెట్టిన తర్వాత డిఎస్సి పెడితే పిల్లలకు ఉపయోగపడుతుంది అనగానే వారు విధానపరమైన నిర్ణయం తీసుకొని టెట్కి అనుమతించారు. అంటే కొన్ని సందర్భాలు, కొన్ని సమస్యలు అధికారుల స్థాయిలో పరిష్కరించబడితే అధికారుల వరకే మనం పరిమితం కావాలి. పాలసీ మేకింగ్ ఏదైతుందో అది అధికారుల చేతుల్లో ఉండదు. అది ప్రజాప్రతినిధుల చేతుల్లో, మంత్రుల స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటుంది. అప్పుడు వాళ్ళు అప్రోచ్ కావాల్సి ఉంటుంది. నేను పార్టీ కార్యకర్తగా పనిచేయడం, అలాగే పార్టీలో నేను ఒక ప్రధానంగా పార్టీలో అందరు నాయకులు, మంత్రులు గుర్తుపట్టేలాగా నేను ఉండడం అనేది పాలసీ మేకింగ్లో నా పాత్ర
నిర్వర్తించడానికి అవకాశం ఇచ్చింది. అలాగే చాలా కాలం వరకు నేను టీచింగ్ ఫీల్డ్లో ఉండడం కానీ లేదా ప్రధానంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్స్పర్ట్గా ఉండడం, ఇవన్నీ ఏవైతున్నాయో విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఆ సమన్వయం ఏదైతే ఉందో అది కొంత పాజిటివ్గా రిజల్ట్ ఇచ్చేందుకు దోహదపడుతుంది. మరొక అంశం సార్, గత 10 ఏళ్ళు ఒక ప్రతిపక్ష పాత్ర పోషించి విద్యార్థులందరినీ ఏకం చేసి వాళ్ళందరినీ సమస్యలపైన పెద్ద గలం ఎత్తినటువంటి మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, అనేక సమస్యలైనటువంటి పరిష్కరించేటువంటి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. సో ఇప్పుడు కొన్ని సందర్భాల్లో విద్యార్థి సంఘాల నేతలు కానివ్వండి, లేకపోతే ఉండేటువంటి స్టూడెంట్ సంబంధించిన వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఏ విధంగా సమన్వయపరుచుకుంటూ ముందుకెళ్తున్నారు సార్ మీరు? అంటే రెండు ఉంటాయండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏంటంటే సమస్య మీద కులంకషంగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భంలో మనం ప్రభుత్వం మీద అంటే విమర్శలు చేసేందుకు కూడా స్వేచ్ఛ ఉంటుంది. ప్రభుత్వంలోకి వచ్చాక ఏమైందంటే బాధ్యతాయుతంగా మాట్లాడాలి. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాట విలువతో కూడి ఉంటుంది. ఆ మాట చెల్లుబాటుకి సంబంధించిన వ్యవహారంలో ఉంటుంది. కాబట్టి నిజంగా మనం చేసే పని సాధ్యాసాధ్యాలు పరిశీలించి మాట్లాడాల్సి ఉంటుంది. అలాగే విద్యార్థుల సంబంధించిన కోరికలను మనం ఏ మేరకు నెరవేరుస్తామో అక్కడి వరకే పరిమితమై మాట్లాడడం బాగుంటుంది. కానీ అది సాధ్యం కానప్పుడు కూడా సాధ్యమవుతుందని మాట్లాడినప్పుడు ఏమైందంటే అధికారంలో ఉంటాం కాబట్టి ఖచ్చితంగా సాధ్యం కానప్పుడు బేసికల్గా బద్నాం కానీ నింద కానీ మన మీద పడుతుంది. కాబట్టి కొంచెం బాధ్యతాయుతంగా మాట్లాడడం అనేది అధికారంలో ఉన్నప్పుడు జరుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమైందంటే స్వేచ్ఛగా మాట్లాడడానికి అవకాశాలు ఉంటాయి. కానీ సమాజాన్ని బాగా అర్థం చేసుకున్న సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడడానికి, ఎక్కువ విషయాలు చెప్పడానికి అవకాశం ఉంటుందని నాకు ఎక్స్పీరియన్స్ కనబడుతూ ఉంటుంది. కానీ అదే సందర్భంలో సమస్యగానే ఎప్పుడు ఉండొద్దు. ఆ సమస్య పరిష్కారాన్ని కూడా నోచుకోవాలి కదా. పరిష్కారం లేకుండా సమస్య ఎన్నిసార్లు మాట్లాడినా కూడా సమస్యగానే మిగిలిపోతుంది. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చాం కాబట్టి నేను ఒకప్పుడు మాట్లాడే సమస్యలకి పరిష్కారాన్ని సూచించే స్థాయిలోకి నేను ప్రభుత్వంలో ఆ స్థాయిలోకి చేర్చబడ్డాను. అది కొంత కన్వీనియంట్గా కనిపిస్తుంది. అండ్ మీరు ఈ ఆన్సర్ చెప్పడానికి రైట్ పర్సన్ సార్. గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినటువంటి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. మేబీ మార్చ్ ఎండింగ్ కల్లా వస్తుందనేటువంటి ఆశ చాలా మందిలో ఉంది. మేబీ ఎప్పుడు రావచ్చు అంటారు సార్? అంటే సిద్ధేశ్వర్ గారు, నేను అథెంటిక్ పర్సన్ కాదు రిజల్ట్ ఎప్పుడు వస్తుందని చెప్పడానికి. ఎందుకోసం అంటే నేను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ని కాదు. అలాగే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఎవరికి సాధ్యం కాదు, రాజ్యాంగబద్ధ సంస్థ. కానీ గతంలో ఆ చైర్మన్, ఇప్పుడు చైర్మన్గా ఉన్న బుర్రా వెంకటేశ్వర గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, ప్రెస్లో ఓపెన్ ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో వారు క్లియర్గా ఏం చెప్పారంటే మార్చి నెలాఖరులోగా మొత్తం గ్రూప్ 1కి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ని పూర్తి చేస్తామన్నారు. వారి స్టేట్మెంట్ ఆధారంగా మనం చూసినప్పుడు ఈ వారం అంటే దాదాపుగా ఈరోజు మనం ఇంటర్వ్యూ చేస్తున్న టైంలో మొదటి వారం పూర్తవుతుంది. నాకు తెలిసి ఇంకొక 2 లేదా 3 రోజులలో రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 2-3 రోజులు అంటే మనకు మార్చి 10 లోపల కనుక రిజల్ట్ ఇవ్వకుండా ఏమవుతుందంటే మార్చి 31 వరకు మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేయడం సాధ్యం కాదు. కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే బహుశా మార్చి 10 లేదా 12 ఆ మధ్యన లేదా ఒకటి రోజు అటో ఇటో మార్చి 10-12 ఆ టైంలో రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే రిజల్ట్స్ అనేది ఒక్కటిసారే జాబ్స్కి సంబంధించిన రిక్రూట్మెంట్ని ఫిల్ చేసేలాగా ఉండదు. మొట్టమొదటిసారిగా జనరల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చాయో రిలీజ్ చేస్తారు. చేసిన తర్వాత సెకండ్ స్టెప్లో ఏముంటుందంటే అభ్యంతరాలు స్వీకరించేందుకు అవకాశం ఇస్తారు. అంటే విద్యార్థులకు వాళ్ళు రాసిన ఆన్సర్ షీట్ మీద కొన్ని అభ్యంతరాలు ఉంటాయి, వచ్చిన మార్క్స్ మీద అభ్యంతరాలు ఉంటాయి. కాబట్టి ఆన్సర్ షీట్లో ఉండే అభ్యంతరాలు ఏవైతున్నాయో వ్యక్తం చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. ఇచ్చిన తర్వాత రిజర్వేషన్ల వారీగా రిజల్ట్ ఇచ్చేస్తారు. అప్పుడు బేసికల్గా మనకి ఇంటర్వ్యూ సిస్టమ్ లేదు కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నేను అనుకొని 1:1.5 ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకోసం అంటే 1:3 అనేది ఎప్పుడు తీసుకునేదంటే గతంలో ఇంటర్వ్యూ వ్యవస్థ ఉన్నప్పుడు. ఇప్పుడు ఇంటర్వ్యూ సిస్టమ్ లేదు కాబట్టి ఇంటర్వ్యూ సిస్టమ్ లేనప్పుడు సర్టిఫికేట్లలో పెద్దగా తేడాలు ఉండే అవకాశం ఉండదు. కాబట్టి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 జాబ్స్ ఉంటే 75 మందిని పిలుస్తారు, 100 జాబ్లు ఉంటే 150 మందిని పిలుస్తారు. అట్లా 500 జాబ్స్ ఉన్నాయి కాబట్టి 750 జాబ్ వాళ్ళని పిలిచే అవకాశం ఉంది, లేదా అంతకన్నా ఎక్కువ పిలుచుకోవచ్చు. అది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకుంటుంది. కానీ 1:1.5 ఉంటుందనేది నేను అభిప్రాయపడుతున్నాను. దాని యొక్క కాలయాపన జరగకుండా వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫై చేసి కొన్ని సర్టిఫికేట్ల మీద వీళ్ళకు ఆబ్జెక్షన్స్ ఉన్నప్పుడు మళ్ళీ దాన్ని న్యాయ సమీక్ష కోసం పంపిస్తారు, అంటే న్యాయ నిపుణుల అభిప్రాయం కోసం పంపిస్తారు. దాని తర్వాత ఫైనల్ లిస్ట్ అనౌన్స్ చేస్తారు. ఇవన్నీ జరగాలంటే రిజల్ట్ని అన్నిటికన్నా ముందుగాల మనకి మెరిట్ లిస్ట్ని అనౌన్స్ చేయాలి. అందుకోసం నాకు తెలిసి రాబోయే ఒక 3 లేదా 4 రోజుల్లో బహుశా అంటే ఇప్పుడు మనం 7వ తారీఖు రోజు మనం 7వ తారీఖు 6వ తారీఖు ఎండింగ్లో ఉన్నాం. మనం 12, 13, 14 లేదా 10,
12, 13 ఈ డేస్లో ఎప్పుడైనా రావడానికి అవకాశం ఉందని, ఈ ప్రాసెస్ ఎట్లా నిర్వహణ జరుగుతుందో తెలిసిన వాడిగా చెప్తున్నాను. సో ఐ అపీల్ ఆల్ గ్రూప్ 1 aspirants, those who wrote very seriously examination. I hope you are going to get result very soon, within 4 or 5 days. మీ మాట మీద చాలా నమ్మకం ఉంటుంది కాబట్టి హోప్ సో సార్. వి ఆల్సో ఆర్ ఈగర్ ఫర్ దట్ సార్. అండ్ వన్ మోర్ థింగ్ సార్, గ్రూప్ 1 చుట్టూ కానివ్వండి, గ్రూప్ ఎగ్జామినేషన్స్ సాక్షాత్తు వెబ్ నోట్ రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందనమాట దీని రూమర్స్ సంబంధించి. ఈ యొక్క శాన్సిటీని మీరు ఏ విధంగా చెప్తారు సార్? ఎగ్జామినేషన్కి సంబంధించి ఎలా జరిగిందంటే ప్రభుత్వంలో ఒక ముఖ్యమైన నేతగా మీరు ఎట్లాంటి కాన్ఫిడెన్స్ ఇస్తారు స్టూడెంట్స్కి? మీరు ఏ పిల్లవాడిని అడిగినా కూడా ఎగ్జామ్ ఎంత అద్భుతంగా జరిగిందో వర్ణిస్తారు. ఇది నన్ను కాకుండా విద్యార్థులను అడిగితే మీకు సరైన అభిప్రాయం వస్తుందేమో. నాకు తెలిసినంత మేరకి సహజంగా గ్రూప్ 1, గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ చాలా సీరియస్గా ఉంటారండి. అంటే వాళ్ళ జీవితంలో మినిమం 5 సంవత్సరాలు, మ్యాక్సిమం 10 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. బహుశా మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇంత సీరియస్గా ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఈవెన్ సివిల్ సర్వీస్లో కూడా ఒక 3-4 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి వదిలేస్తారు, కానీ గ్రూప్స్కి అట్లా ప్రిపేర్ అవుతారు. కాబట్టి సహజంగా తాము ఎంత అమూల్యమైన కాలాన్ని అయితే వెచ్చించారో, నిద్రలేని రాత్రులను గడిపారో, ఎంత సుదీర్ఘంగా ప్రిపేర్ అయినారో దానికి ప్రతిఫలం రావాలి అని కోరుకుంటారు. న్యాయం కూడా. అదే నేపథ్యంలో చాలా సందర్భాల్లో కోర్టు కేసులు అవుతుంటాయి. చిన్న లోపం ఉన్నా కూడా కోర్టుకు వెళ్తుంటారు. కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గొప్పతనం ఏంటంటే, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా ఎగ్జామ్స్ నిర్వహించారండి. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ చిన్న మచ్చ లేకుండా నిర్వహించారు. డిఎస్సీ అయితే రిక్రూట్మెంట్ కూడా అయిపోయింది. మీరు విమర్శకు తావు లేకుండా నోటిఫికేషన్లు న్యాయస్థానంలో ఛాలెంజ్ చేయబడ్డప్పుడు అక్కడ కూడా చిన్న కామా పులుస్తా పడకుండా నిర్వహించారు. రిజల్ట్స్ విషయంలో కూడా కొన్ని జీవోలు ఇబ్బందికరంగా ఉంటే ఆ జీవోలను మార్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. నాకు తెలిసి చాలా పారదర్శకంగా జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో ఒక డేంజర్ ఏమవుతుందంటే, సోషల్ మీడియా పేరు మీద, నాట్ ఆల్ సోషల్ మీడియాలో అద్భుతమైన ప్రగతిశీల భావాలు చెప్పేవాళ్ళు, సమానత్వాన్ని కోరుకునే వాళ్ళు, సామాజిక న్యాయాన్ని కోరుకునే వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది బద్నాం చేసే ప్రోగ్రామ్నే దానికోసమే సోషల్ మీడియాలో ఒక ఛానల్స్ ఓపెన్ చేసి, అసలు ఆ పేపర్ ఏదో మనకు తెలియదు. ఈ మధ్య కాలంలో ఒక పేపర్ స్ప్రెడ్ అవుతున్నది, ఇది గ్రూప్ 1 పేపర్ లీక్ అయిందని. ఒకడు లీక్ అయిన సందర్భంలో ఎంక్వైరీ అయింది, ఆ పేపర్ మీద మళ్ళీ వచ్చింది. లేదా పోస్టులు అమ్మేస్తున్నారు ఒకరు. డిఎస్సి ఎగ్జామ్ జరగక ముందుకే డిఎస్సి జాబ్స్ అన్నింటినీ ఫిక్స్ చేశారని కొంతమంది. మీరు ఏ డిఎస్సి హాస్పిటల్ దగ్గర పోయి కెమెరా పెట్టండి, ఎంత నిజాయితీగా చదివాడు, ఎంత జాబ్ వస్తుందని చెప్తుంటారు. అదే ఈ రూమర్స్ తోటి ఏమవుతుందంటే, సిన్సియర్ పిల్లలు వాళ్ళు ఈ సోషల్ మీడియాని ఎక్కువ ఫాలో గారు. ఏదో గ్రూప్లో ఉంటాడు, వాడు వాట్సాప్ గ్రూప్లో సడన్గా రాగానే సైకలాజికల్గా డౌన్ అయిపోతాడు. ప్రిపేర్ అయ్యేవాడు ప్రిపేర్ కాడు, అరే ఇంత కష్టపడి ఎందుకు చదవాలి, జాబ్స్ నిజాయితీగా నింపబడినప్పుడు అనుకుంటాడు. కాబట్టి ఈ రూమర్స్ని ఎప్పుడు పట్టించుకోవద్దు. టీఎస్పీఎస్ అధికారులు కూడా చివరికి ఎక్కడికి దాకా పోయిందంటే, అది వాళ్ళు వెబ్ నోటే ఇచ్చారు. కొంతమంది మా మీద పడిగట్టుకొని ప్రచారం చేస్తున్నారు. డోంట్ బిలీవ్ ఇట్. మేము త్వరలోనే మీకు రిజల్ట్ చేయబోతున్నాం, వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పేసి మేము పోలీసులకు ఫిర్యాదు చేసామని చెప్పారు. ఇప్పుడు బహుశా నాకు తెలిసి భారతదేశ చరిత్రలో తెలంగాణ ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఇట్లా కామెంట్ చేయలేదు. ఎందుకంటే ఆ దశకు చేర్చబడ్డ. ఎందుకంటే అంత భయంకరంగా అబద్ధాలు ప్రచారం చేసే ఉంది. ఒక సామెత ఉంది మనకి, అంటే మనకు నిజం గడప దాటే లోపునే అబద్ధం ప్రపంచాన్ని మొత్తం చుట్టి వస్తుందట. ఆ పరిస్థితి కాబట్టి సాక్షి టీవీ ద్వారా, ఎందుకంటే సాక్షి టీవీ ఎడ్యుకేషన్ యాంగిల్లో అద్భుతంగా విద్యార్థులకు చేరువయ్యే టీవీ. ఎక్కువ మంది చూస్తారు నాకు తెలిసి ఎడ్యుకేషన్ ఇష్యూస్లో సాక్షి టీవీని ఫాలో అయితే వేరే టీవీలో ఫాలో కారు. నేను సాక్షి టీవీ ద్వారా విద్యార్థులకు అప్పీల్ చేస్తుంది ఏంటంటే, ఈ చిల్లర మల్లర కామెంట్స్, మిమ్మల్ని మానసికంగా కుంగదీసే కామెంట్స్, మిమ్మల్ని ఆందోళన గురి చేసే వార్తలు, వ్యాఖ్యానాల్ని దయచేసి పట్టించుకోకండి. మీరు సీరియస్ ఎగ్జామ్ రాశారు, ఎంత బాగా రాశారో ఎంత బాగా రాయలేదో మీకు మీరే సాక్షి. మొత్తం ఎగ్జామ్లో మీరు ఆన్సర్ షీట్నే ఓపెన్గా పెడుతున్నారు కదా, మార్క్స్ షీట్లే ఓపెన్గా పెడుతున్నారు కదా, మొత్తం రిజల్ట్నే ట్రాన్స్పరెన్సీగా పెడుతున్నారు కదా, ఎందుకు ఆందోళన పడుతున్నారు? దట్స్ డోంట్ కేర్ దిస్ టైప్ ఆఫ్ డైవర్షన్ థింగ్స్. Kindly, you be confident, according to your merit, according to your presentation, you are going to get your job. చదువుకునే వాళ్ళల్లో కూడా మా టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి మెయిన్ మెంబర్స్ ఢిల్లీకి వెళ్ళారు, యూపీఎస్సీ ఎక్స్పర్ట్స్ని కలిశారు అని అంటున్నారు. సో చేంజెస్ అనేటువంటివి ఉండే అవకాశం ఉంటుంది సిలబస్లో అనేటువంటిది బాగా వినిపిస్తుంది. యూపీఎస్సీ స్టాండర్డ్స్లకి ఇప్పటికే వచ్చింది, అండ్ ఇన్ ది కమింగ్ డేస్ ఇంకా స్టాండర్డ్స్ చేయాలి, కొన్ని చేంజెస్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు కూడా ఎక్కువ మందిలో చర్చ జరుగుతుంది. దీనిపై మీ కమెంట్స్ ఏంటి సార్? అంటే జనరల్గా విద్యావంతుల అభిప్రాయాలు బేసికల్గా ఏంటంటే, ఒక పిల్లవాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే టైం ఉంటుందండి. అంటే ఒక 3-4 ఏళ్ళు ఉంటుంది డిగ్రీ అయిపోయిన తర్వాత. అతను ఎక్కడో దగ్గర సెటిల్ కావాలి. ఆ 3-4 ఏళ్ళు సీరియస్గా ప్రిపేర్ అయిన తర్వాత కూడా ఎక్కడో దగ్గర గవర్నమెంట్ జాబ్లో కానీ జనరల్గా ప్రైవేట్ సెక్టర్లో సెటిల్ కానప్పుడు ఆ 4 ఏళ్ళ జీవితం వృధా అవుతుంది. కాబట్టి ఒక ప్రిపరేషన్ అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడాలని ఒక వాదన నడుస్తుంది. ఉదాహరణకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిపేర్ అయిన విద్యార్థికి యూపీఎస్సీ ఎగ్జామ్ కూడా అటెంప్ట్ చేసే నాలెడ్జ్ ఇక్కడ రావాలి. యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థి
పిఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ అయినా తెలంగాణ పిఎస్సీ అయినా కూడా రాయగలిగే ప్యాటర్న్లో ఎగ్జామ్స్ ఉండాలి. అప్పుడు ఏమైందంటే వన్ ప్రిపరేషన్ 2 ఎగ్జామ్స్కి ఉపయోగపడేలాగా ఉండే అవకాశం ఉంటే విద్యార్థికి ఉపయోగపడుతుంది. అయితే అదే సందర్భంలో 2 తేడాలు కూడా ఉన్నాయి. యూపీఎస్సీ అనేది ఆల్ ఇండియా ఎగ్జామినేషన్, అంటే ఆల్ ఇండియాకి సంబంధించిన జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, అట్లాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ ఆల్ ఇండియా లెవెల్లో అభ్యర్థికి జ్ఞానం ఉండాలి. స్టేట్ సర్వీస్కి వస్తే ఏమైందంటే స్టేట్ జియోగ్రఫీ, స్టేట్ హిస్టరీ, స్టేట్ పాలిటిక్స్, సోషల్ డైనమిక్స్ స్టేట్కి సంబంధించి తెలియాలి. కాబట్టి రేపు ఉద్యోగంలో పోయిన తర్వాత నువ్వు ఏ ఉద్యోగాన్ని చూజ్ చేసుకుంటావో ఆ ఉద్యోగానికి సంబంధించిన సామాజిక అవగాహన నీకు ఉండాలి కదా. కాబట్టి సిలబస్లో వేరియేషన్స్ ఉంటాయి. కానీ అదే సందర్భంలో ఎక్కడైతే యూపీఎస్సీ సిలబస్కి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పిఎస్సీ అంటే స్టేట్ సిలబస్కి లింక్ చేయడానికి అవకాశం ఉంటుందో ఆ దిశగా సిలబస్ రూపొందించబడితే మంచిగుంటుందని ఒక అభిప్రాయం ఉంది. అట్లాగే ఇప్పుడు ఈరోజు టీఎస్పీఎస్సీ సిలబస్లో కొన్ని రిపిటేషన్స్ ఉన్నాయి. జనరల్ స్టడీస్లో పాలిటీ ఉంది, పాలిటీ సపరేట్ పేపర్గా ఉంది. జనరల్ స్టడీస్లో హిస్టరీ ఉంది, హిస్టరీ సపరేట్ పేపర్గా ఉంది. జనరల్ స్టడీస్లో ఎకానమీ ఉంది, మళ్ళీ ఎకానమీ సపరేట్ పేపర్గా ఉంది. కాబట్టి ఈ రిపిటేషన్స్ ఉండేసరికి ఏదైతే పిల్లవాడి మీద కన్ఫ్యూజనెస్ బరువు కూడా పడుతుంటుంది. కొన్ని సబ్జెక్టులో ప్రయారిటీ ఎక్కువగా ఉంది. అట్లా కొంత సిలబస్ కూర్పులో మార్పు ఉంటే ఉండొచ్చు, కానీ ఓవరాల్ ఫౌండేషన్ ఆఫ్ ది సిలబస్లో మాత్రం మార్పు ఉండే అవకాశం ఉండదు. నేను విద్యార్థులకు మీ ద్వారా అప్పీల్ చేసేది ఏంటంటే దయచేసి ద సిలబస్ విచ్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఎట్ ప్రజెంట్, సిలబస్ ఏదైతే ఇప్పుడు ఉనికిలో ఉందో ఆ సిలబస్ ఫాలో అవ్వకుండా పోండి. రేపు భవిష్యత్తులో ఏమైనా అరాకూర మార్పులు వచ్చినా కూడా ఈ సిలబస్ పునాదులకు భిన్నంగా ఉంటుందని నేను అనుకున్నాను. స్టాండర్డ్ సిలబస్సే. ఇక్కడ ఇది హరగోపాల్ గారి ఆధ్వర్యంలో అనేక మంది ప్రొఫెసర్స్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ రూపొందించే సిలబస్ ఇదే కంటిన్యూ కావడానికి అవకాశం ఉంటుంది. ఎకానమీలో ఏమైనా చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? మంచి క్వశ్చన్ అడిగారు సిద్ధేశ్వర్ గారు. ఎందుకంటే ఎకానమీలో ఎందుకు మార్పులు వస్తే అవకాశం ఉంటుందంటే సెంట్రల్లో యూనియన్ బడ్జెట్ రూపొందించడంలో సేమ్ గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది, తెలంగాణలో కూడా ప్రభుత్వం మారింది. ప్రభుత్వాలు మారినప్పుడు ఏమైందంటే ప్రభుత్వ ఆర్థిక విధానాలు కూడా మారుతూ ఉంటాయి, పాలసీలు మారుతుంటాయి, వెల్ఫేర్ స్కీమ్స్ మారుతుంటాయి. కాబట్టి వాటికి అనుగుణంగా ప్రిపేర్ కావాలి. అయితే ఎకానమీ విషయానికి వస్తే ఏంటంటే మన వెరీ రీసెంట్గా గ్రూప్ 1 ఎగ్జామ్ కానీ గ్రూప్ 2 ఎగ్జామ్ కానీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పవర్లోకి వచ్చాకనే ఎగ్జామ్ జరిగాయి. కాబట్టి ఎకానమీలో ఏ మార్పులు అయితే అవసరమో ఆ మార్పులన్నింటినీ ఆల్రెడీ సిలబస్లో చేర్చారు. మళ్ళీ ఇప్పుడు నూతనంగా ఆ మార్పులు మళ్ళొకసారి ఉండే అవకాశం ఉండదు. ఏదైనా ఫుల్ స్టాఫ్ కామాల్ లాంటి మార్పులు లేదా ఏదైనా కొత్త కాన్సెప్ట్లను చేర్చడమో తీసేయడమో ఉంటుంది తప్ప దాదాపుగా ఎకానమీలో మాత్రం 90% మార్పులకు అవకాశం లేదు. మేలో నోటిఫికేషన్ ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా సార్? 100% నోటిఫికేషన్స్ ఆశాభావంతో ఉన్నాను. ఇది నేను చెప్తున్నది కాదు, సాక్షాత్తు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. మార్చిలో గతంలో మేము కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ అన్నిటికీ మేము రిజల్ట్స్ ఇచ్చేస్తాం. ఏప్రిల్లో కొత్త ఎగ్జామ్ సంబంధించిన డాటా తెప్పించుకుంటాం. మే నుంచి మేము నోటిఫికేషన్ల ద్వారా మళ్ళీ కొత్త రిక్రూట్మెంట్కి దారి లేపుతా ఉన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాట ప్రకారం, వాళ్ళ హామీ ప్రకారం, వాళ్ళ అబ్జర్వేషన్ ప్రకారం, వాళ్ళ కమిట్మెంట్ ప్రకారము మేలో గ్రూప్ 1 మళ్ళీ వస్తుంది, మేలో గ్రూప్ 2 వస్తుంది, దాని తర్వాత గ్రూప్ 3, గ్రూప్ 4కి అవకాశాలు ఉంటాయి. కానీ మేలోపున్న ఒక 2 నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది, ఒక డిఎస్సి రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ జూన్లో రిక్రూట్మెంట్కి వెళ్ళిపోవాలి. ఇంకోటి పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కూడా రిక్రూట్మెంట్ బహుశా ముందే రావడానికి అవకాశం ఉంటాయని నేను అభిప్రాయపడుతున్నాను. ఇంటర్వ్యూకి సంబంధించి మీ అభిప్రాయం ఎలా ఉంటుంది సార్? ఉండాలా, ఉండకూడదా, లేకపోతే కొత్తగా వచ్చే నోటిఫికేషన్లో ఎలాంటి చేంజెస్ ఉండొచ్చు అంటారు? అంటే నాకు తెలిసి అంటే నేను ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా ఇంటర్వ్యూ ఉండడం అనేది లో 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒక ఫ్యాక్టర్ ఏంటంటే ఇంటర్వ్యూ ఉంటే ఏమైందంటే ఒక అభ్యర్థి యొక్క కాంప్రహెన్సివ్ పర్సనాలిటీ టెస్ట్ అవుతుంది. రేపు అధికారిగా వచ్చినాక ఒక చిన్న విషయానికి ఆందోళన పడిపోయింది అనుకోండి, అధికారిగా ఆయన సూట్ కాడు. సమాజంలో రకరకాల అలజడులు జరుగుతూ ఉంటాయి, అనేక రకాలైన జైగాంటికల్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. వాటి సాల్వ్ చేయాలంటే అభ్యర్థి మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలి. కాబట్టి ఇంటర్వ్యూ టైంలో అభ్యర్థిని మనం టెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. పజిల్ చేయడం ద్వారా అభ్యర్థి యొక్క సామర్థ్యాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. డిమెరిట్ ఏముంటుందంటే విపరీతమైన జాప్యం జరుగుతుంది. ఒక్కోసారి మనకి ఇంపార్షాలిటీ మెయింటైన్ కాకుండా పార్షాలిటీ అంటే అభ్యర్థికి సంబంధించిన కులమో మతమో తెలవడము, అభ్యర్థి ప్రాంతం తెలవడము, లేదా అభ్యర్థికి సంబంధించిన ప్రజెంటేషన్లో నీకు ఎక్కడో ఒక సబ్జెక్టివిటీ అంటే నీకు అనుకూలమైన అంశాలు దొరకడమో లేదా నీకు వ్యతిరేకమైన అంశాలు ఉండడం వల్ల మార్కులు వేయడంలో తేడా ఉంటుంది. కాబట్టి ఒకసారి చాలా సీరియస్ చదివి అనేక పుస్తకాలు రెఫర్ చేసి ఒక అభిప్రాయం ఏర్పాటు చేసుకున్నవాడు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే ఉద్యోగాన్ని పొడగొట్టుకుంటాడు. మెరిట్స్ డిమెరిట్స్ ఉన్నాయి. అదే క్రమంలో ఇంటర్వ్యూ పెట్టడంలో కొన్ని మెరిట్స్ ఉన్నాయి కాబట్టి యూపీఎస్లో కంటిన్యూ అవుతుంది. అట్లాంటి ట్రాన్స్పరెన్సీకి ఉపయోగపడి ఎట్లాంటి బయాస్కి అవకాశం లేకుండా ఇంటర్వ్యూ పెట్టడం తప్పేం కాదని నా అభిప్రాయం. అండ్ ఏపీకి సంబంధించిన విద్యార్థులు ఎంతవరకు ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కంప్లీట్ చేయొచ్చు సార్? అంటే నాకు తెలిసి తెలంగాణ ఏపీకి సంబంధించిన సిలబస్లో
ఒక 30% ఏకీకృతంగా కనబడతాం, సైన్స్ అండ్ టెక్నాలజీ విషయం కానీ పాలిటీ విషయం కానీ. మిగతా 70% కొంత డిఫరెన్స్గా ఉంటుంది. ఆ కోణంలో తెలంగాణలో అంటే చాలా కాలం హైదరాబాద్ కేంద్రంగా, హైదరాబాద్ సెంట్రిక్ పాయింట్గా కోచింగ్ సెంటర్స్ నడిచాయి కాబట్టి చాలామంది ఏపీ పిల్లలు ఇప్పుడు తగ్గింది. ఒకప్పుడు 80% ఏపీ పిల్లలు తెలంగాణలో ఉండేది, ఇప్పుడు అది 40% వరకు ఉంది. అంటే ఏపీలో 60% ఎక్కడే కోచింగ్ తీసుకున్నారు, ఒక 40% తెలంగాణకు వస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చే నోటిఫికేషన్స్ కానీ ఇక్కడ ప్రిపేర్ అయితే దాదాపుగా ఏపీలో దాదాపుగా 60% సిలబస్ కవరేజ్ అవుతుందండి. కాబట్టి ఈ మధ్య కాలంలో చాలా హైదరాబాద్ యూనివర్సిటీస్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్పీ రెండు మేము కోచింగ్ ఇస్తామని చెప్తుంటారు. కాకుంటే ఒక 40% వేరియేషన్ తేడా ఉంది. ఏపీ వాళ్ళు కనుక తెలంగాణ ఎగ్జామ్స్ కనుక రాయగలిగితే ఒక 60% వరకు రైట్గా రాసే అవకాశం ఉంది. సార్ మీరు చూశారు, ఒక ఆల్మోస్ట్ చాలా వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సనాలిటీ మీరు. సో అప్పుడు ప్రిపరేషన్ ఎలా చేసేవాళ్ళు స్టూడెంట్స్, లేకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి స్టూడెంట్స్ ప్రిపరేషన్లో మీరు అబ్జర్వ్ చేసిన చేంజెస్ ఏంటి? ఇంకా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెంచుకోవాల్సిన అవసరం ఉందా, లేకపోతే మీరు అబ్జర్వేషన్స్ ఏంటి సార్? అంటే హార్డ్ వర్క్ ప్లస్లో స్మార్ట్ వర్క్ వచ్చింది. కానీ నేనేమనుకుంటున్నానంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్లో కానీ యూపీఎస్సీలో కానీ దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. అంటే కఠిన శ్రమకి ఆల్టర్నేటివ్ లేదండి. ఒకప్పుడు అంటే నేను నా బ్యాచ్లో ప్రిపేర్ అయిన వాళ్ళు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు, నేను అకాడమిషియన్గా పోయినాను. అప్పుడు విపరీతంగా పుస్తకాలు చదివి సెల్ఫ్గా నోట్స్ రాసుకునేవాళ్ళు. అంటే పుస్తకాలు రాసిన తర్వాత నోట్స్ రాసుకునేది ఎవరి పద్ధతి వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు గమ్మత్తైన విషయం చెప్తాను, మీరు నవ్వుతారు సిద్ధేశ్వర్ గారు. ప్రిపేర్ చేసిన నోట్స్ను కూడా మార్కెట్లో అమ్ముతున్నారు. నేను మన ఢిల్లీ చాణక్యపూరి ఏరియాకి పోతే అక్కడ ఫుట్పాత్ మీద ఏముందంటే, నేను కూడా ఢిల్లీలో కొంతకాలం క్లాసులు చెప్పాను. అంటే ఫలానా ఇయర్ ఐఏఎస్లో టాపర్గా ఉన్న ఫలానా అమ్మాయి ఫలానా క్యాండిడేట్ యొక్క నోట్స్ అని రాస్తున్నాడు. నోట్స్ అనేది నీ సెల్ఫ్ ప్రిపరేషన్ కదా. ఇప్పుడు నీకు ఒక సబ్జెక్ట్ చదివితే నీకు ఎంత అర్థమైందో నువ్వేం అర్థం చేసుకో, ఆ సబ్జెక్ట్లో నీకు ఏం తెలుసో నీకేం తెలియకూడదు, అట్లాగే అది నీకు ఎట్లా ఉపయోగపడుతుందో దానికి అనుగుణంగా నోట్స్ రాసుకుంటాం. అంటే ఇంత అయిపోయిందంటే అంటే మొత్తం ఆహారాన్ని పట్టుకొచ్చి పసిపిల్లలకు నోట్లో కుక్కినట్టుగా ఉంది. అర్థమే పుస్తకాలు ఓన్గా చదువుకోవాలి, ఓన్గా ప్రిపేర్ కావాలి, ప్రజెంటేషన్ స్టైల్ ఓన్గా డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు పుస్తకాలు చదివే కల్చర్ పోయింది, నోట్స్ ప్రిపరేషన్ పోయింది, రెడీమేడ్గా మల్టిపుల్ చాయిస్ బుక్సే అమ్ముడుపోతున్నాయి ఎక్కువగా. మనం వీడియో చేసినా కూడా సబ్జెక్ట్ చెప్తే వినడానికి అది లేదు. ఇప్పుడు సిద్ధంగా ఇప్పుడు మీరు సపోజ్ నేను 1 గంట సేపు పాఠం చెప్తానండి, ఆనెస్ట్ చెప్తున్నాను. దాన్ని చూసే వాళ్ళకన్నా నేను సంచలనాత్మక గ్రూప్ 1 రిజల్ట్ ఎప్పుడు రాబోతుందంటే చూసేవాళ్ళ సంఖ్య 50 రెట్లు ఎక్కువ ఉంటుంది, 1 రేటు 2 రేట్లు కాదు. ఎందుకంటున్నానంటే రెడీమేడ్గా ఈరోజు అర్ధరాత్రి రిజల్ట్ కావాలనుకుంటున్నారు. కానీ సీరియస్ చెప్తున్నాను, గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ డోంట్ గో ఫర్ ఇమీడియట్ రిజల్ట్. సాధన చేయమురా నరుడా, సాధ్యము కానిది లేనే లేదురా అంటాడు కవి. కాబట్టి మీరు హార్డ్ వర్క్ చేయకుండా, పుస్తకాలు చదవకుండా, సబ్జెక్ట్ని ఓన్గా రాసే శక్తి సామర్థ్యాలు పెంచుకోకుండా గ్రూప్ 1 కానీ యూపీఎస్సీ కానీ సాధించడం సాధ్యం కాదు. ఒక పుస్తకాలు చదవండి, ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, మీకంటూ ఒక స్టైల్ ఆఫ్ ప్రిపరేషన్ని అడాప్ట్ చేసుకోండి, సక్సెస్ కండి. తప్ప రెడీమేడ్ ఆన్సర్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లను ప్రాక్టీస్ చేయడం, వీటి ద్వారా జాబ్ వస్తుంది అనుకోవడం మాత్రం దుర్లభం. సార్ చాలా అటెంప్ట్స్ ఇచ్చిన వాళ్ళకంటే సిలబస్ నుంచి బాగా పట్టు ఉంటుంది అనమాట. ఇప్పుడు కొత్తగా కోచింగ్ తీసుకునేవాడు సిలబస్ పైన ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి, సిలబస్ని ఎలా అవగతం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్? ఓన్లీ ఆన్ సిలబస్. ఆయన సిద్ధేశ్వర్ గారు, నా విషయంలో సిలబస్ని ఒక 50 సార్లు చదవాలండి. నేను ఒకసారి సిలబస్ రూపొందించబడి నేను క్లాసులు చెప్పే అవకాశం నాకు 2016లో మొట్టమొదటిసారిగా తెలంగాణలో కొత్త సిలబస్ వచ్చింది. వరంగల్లో బస్ ఎక్కితే హైదరాబాద్లో దిగే వరకు కనీసం ఒక 25-30 సార్లు సిలబస్ చదువుకున్నాను నేను. ఎందుకోసం అంటే సిలబస్ అర్థమైతే 50% సక్సెస్ అయినట్టే. కారణం ఏంటంటే ఏమి ఆ సిలబస్లో నీకు తెలిసిన విషయాలు ఉన్నాయి, ఏమి ఆ సిలబస్లో తెలియని విషయాలు ఉన్నాయి, ఏ సిలబస్కి ఏ పుస్తకాలు ఉపయోగపడే అవకాశం ఉంది, అందులో నీ దగ్గర ఉన్నాయంత, నువ్వు కొనుక్కోవాల్సినంత, సమకూర్చుకోవాల్సినంత, ఈ సిలబస్లో ఏ అంశాలు నీకు అంతకుముందు పరిచయం, ఈ అంశాల పేరు నీ జీవితంలో వినలేదన్నది సిలబస్ చదవడం ద్వారా తెలుస్తుంది. సిలబస్ని అర్థం చేసుకుంటే 50% సక్సెస్ అవుతాం. సిలబస్ అర్థం కాకుంటే బిగినింగ్లో ఫెయిల్ అవుతాం. నేను విద్యార్థులకు మీ ద్వారా ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీ మొదటి స్టెప్పే అంటే మీ ప్రిపరేషన్లో మీరు తీసుకునే స్టెప్స్లో మొదటి స్టెప్పే సిలబస్ అర్థం చేసుకోవడం. సిలబస్ని ఒక 20 సార్లు చదవండి. ప్రతి టాపిక్ మీద ఒక ఐడియాను ఫ్రేమ్ చేసుకోండి. ఆ ఫ్రేమ్ చేసుకున్న ఐడియాకు అనుగుణంగా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. అండ్ సో సార్, ఈ మాక్ టెస్ట్ ఒక ఇంపార్టెన్స్ కానివ్వండి, మనం ఏ స్థాయిలో ఉన్నామని ఎప్పటికప్పుడు ఎవాల్యుయేట్ చేయడానికి మీరు ఇచ్చేటువంటి టిప్స్ ఏంటి సార్? బాగా గారు, మాక్ టెస్ట్లు రాయడం అనేది అవసరం. కానీ అదే సందర్భంలో మాక్ టెస్ట్ని ఎవరు తయారు చేస్తున్నది కూడా ఇంపార్టెంటే.
ఇప్పుడు ఇవాల్యుయేషన్ చేసేవాళ్ళు చాలా సమర్థవంతంగా ఉంటారు, అలాగే క్వశ్చన్ పేపర్ తయారు చేసేవాళ్ళు చాలా నిష్ణాతులుగా ఉంటారు. నువ్వు ఒక విద్యార్థిని మెయిన్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ చేయడం కోసం మాక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే నీ స్థాయి కూడా వాళ్ళ స్థాయిలో ఉండాలి. నేను హానెస్ట్గా చెప్తున్నాను, నేను అశోక్ నగర్లో క్లాసులు చెప్తాను. చాలామంది అక్కడికి వచ్చి సార్ మేము లాస్ట్ టైం గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యాం రాలేదు, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యాం రాలేదు, మాకు ఏదైనా కంటెంట్ రాసే అవకాశం ఇస్తారా, మాకు ఎగ్జామినేషన్ పేపర్ తయారు చేసే అవకాశం ఇస్తారా అంటున్నారు. వీళ్ళు కూడా పిల్లలే కదా, వీళ్ళు కూడా స్టూడెంట్సే కదా. నీకు రాలేదు, మళ్ళీ నువ్వు ఎగ్జామ్ పేపర్ తయారు చేయాలనుకుంటున్నావు, నీ ఎగ్జామ్ తయారు చేసే ఎగ్జామ్ పేపర్ ఎట్లా ఉంటుంది? నేను మీ ద్వారా విద్యార్థులకు చెప్పే విషయం ఏంటంటే, మీరు ఎక్కడైతే మాక్ టెస్ట్ రాయాలనుకుంటున్నారో, ఎక్కడైతే మోడల్ టెస్ట్ రాయాలనుకుంటున్నారో, ఎక్కడైతే టెస్ట్ సిరీస్ రాయాలనుకుంటున్నారో, దయచేసి ఆ క్వశ్చన్ పేపర్ తయారు చేస్తున్న వాళ్ళు ఎవరు, వారి క్వాలిఫికేషన్ ఏంది, నిజంగా వాళ్ళకి తయారు చేసే నిపుణత ఉన్నదా లేదా చెక్ చేసుకున్నాకనే ఫీజు కట్టండి. రెండో విషయం ఏంటంటే, మాక్ టెస్ట్ల పేరు మీద వేల రూపాయలు వసూలు చేస్తున్నాను సార్. కొన్ని సంస్థలు, నేను వాళ్ళ పేరు చెప్పాలనుకోవట్లేదు, ఇది సందర్భం కాదు, కానీ కోట్ల రూపాయలు పిండుకున్నారు. మొత్తం ఎగ్జామ్ పేపర్లు వచ్చినాక అసలు వీళ్ళు పెట్టే టెస్ట్కి ఆ ఎగ్జామ్ పేపర్కి సంబంధమే లేదు. కాబట్టి మాక్ టెస్ట్ మీరు రాసే ముందు మీరు చెక్ చేసుకోవాలి టెస్ట్ తయారు చేస్తున్న అధ్యాపకుడి యొక్క అర్హతలు, అట్లాగే అతనికి సంబంధించిన అనుభవం, వాటి గురించి తెలిసినాకనే దయచేసి మాక్ టెస్టులు రాసే ప్రయత్నం చేయండి తప్ప ఏది పడితే అది రాసి థర్డ్ క్లాస్ ఎగ్జామ్ రాసేయాలనుకోండి, థర్డ్ క్లాస్ పేపర్ అటెండ్ చేయాలనుకోండి, అంటే తక్కువ స్థాయి పేపర్ అటెండ్ చేసిండు, బాగా మార్కులు వచ్చి ఫుల్ ఓవర్ కాన్ఫిడెన్స్ అక్కడ పోయినాక పేపర్ ఇంకో రకంగా ఉంటుంది. మీరు ఎగ్జామ్ హాల్లోనే మానసికంగా కుంగిపోతారు, ఎగ్జామ్ ఎట్లా రాస్తారు. సో కైండ్లీ చెక్ రిగార్డింగ్ ది కెపాసిటీస్, ఎబిలిటీస్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఈజ్ ప్రిపేరింగ్ మాక్ టెస్ట్. చాలా వరకు స్టాండర్డ్ సబ్జెక్ట్స్, స్టాండర్డ్ సెక్షన్సే ఉన్నాయి, అపార్ట్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్ కానివ్వండి సార్, ఎస్ఏకి సంబంధించి కానివ్వండి. ఈ 2 పార్ట్స్ని ఆన్సర్ చేయడానికి స్మార్ట్గా లేకపోతే ఎఫిషియెంట్గా వాట్ ఆర్ యువర్ సజెషన్స్ సార్? నేను చాలా క్లియర్గా చెప్తున్నాను సార్, మంచి ప్రశ్న అడిగారు. ఎస్పెషల్లీ గ్రూప్ 1 రాసేవాళ్ళు కానీ, సివిల్ సర్వీస్ రాసేవాళ్ళు కానీ రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదవాలి. ఆ న్యూస్ పేపర్లో మనకి ఎడిటోరియల్ పేజ్లో వచ్చే ఆర్టికల్స్ చెక్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనము ఒక ఆర్టికల్ చదువుతున్నప్పుడు ఏముంటుందంటే, ఫస్ట్ పారాగ్రాఫ్లోనే మొత్తం పారాగ్రాఫ్లో ఏం చెప్పబోతుండో అందులో రాయబడి ఉండాలి. ఎందుకోసం అంటే ఫస్ట్ పారాగ్రాఫ్లో నీ అభిప్రాయం చెప్పినప్పుడు ఎగ్జామినర్ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు చెక్ చేసుకుంటాడు అంతే. ఇదేమి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా కాదు కదా, క్లైమాక్స్లో అన్నీ తెలవాలనుకోవడం రైట్ కాదు. పేపర్ రాయడం వేరు, సినిమా తీయడం వేరు. మనం రాస్తున్న ఆన్సర్ షీట్కి సంబంధించిన సారాంశం అంతా ఫస్ట్ పారాగ్రాఫ్లోనే కనబడాలి. మీరు రెగ్యులర్గా యోజన లాంటి పత్రికలు, వీక్షణ లాంటి పత్రికలు, కురుక్షేత్ర లాంటి పత్రికలు, అలాగే సెమినార్ లాంటి పత్రికలు, ఈపీడబ్ల్యూ లాంటి పత్రికలు చదవాలి. దాంతోపాటుగా అనేక న్యూస్ పేపర్లు ఉన్నాయి, సాక్షి న్యూస్ పేపర్తో సహా మిగతా అనేక న్యూస్ పేపర్స్ ఉన్నాయి. ఆ న్యూస్ పేపర్స్ రెగ్యులర్గా చదవాలి, సంపాదకీయాలు చదవాలి. ఆ సంపాదకీయాలు ఎట్లా స్టార్ట్ చేశాడు, ఎట్లా బాడీ బిల్డప్ చేశాడు, ఆర్టికల్కి ఎట్లా కంక్లూడ్ చేశాడు మీకు ఐడియా ఉండాలి. ఎట్లా స్టార్ట్ చేస్తామో తెలుస్తుందో, ఎట్లా ముగియాలో కూడా ముందుగానే మనం ఫ్రేమ్ చేసుకోవాలి బ్రెయిన్లో అన్నట్టు. కాబట్టి న్యూస్ పేపర్ రీడింగ్ ఆర్ మ్యాగజైన్స్ రీడింగ్, నేను చాలా మ్యాగజైన్స్ పేర్లు చెప్పాను, వీటిని అధ్యయనం చేయడం ద్వారా, అందులో ఆర్టికల్స్ రాయడం వల్ల, లేదా మీకు మీరే రాసే శక్తి సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా ఎగ్జామ్లో సక్సెస్ఫుల్గా ఉంటారు. అందుకోసం న్యూస్ పేపర్ రీడింగ్ ఆర్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ రీడింగ్ అనేది రైటింగ్ స్కిల్స్ పెంచుతుంది అని నా అభిప్రాయం. సార్, గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి మీరు మేజర్ డిఫరెన్సెస్ ఏం అబ్జర్వ్ చేస్తారు సార్? ఆ పేపర్కి ఈ పేపర్కి, ఆ అటెంప్ట్కి ఏ అటెంప్ట్కి, లేకపోతే ఆ సైక్ ఆఫ్ ప్రిపరేషన్కి ఈ సైక్ ఆఫ్ ప్రిపరేషన్కి మీ అంటే బేసికల్గా ఏంటంటే గ్రూప్ 1 ప్రిపరేషన్ అనేది అన్ని కోణాల్లో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే అందులో నాలెడ్జ్ ఉండాలి, జ్ఞానం ఉండాలి, అట్లాగే అండర్స్టాండింగ్ అవగాహన ఉండాలి, అప్లికేషన్ వినియోగం ఉండాలి. జ్ఞానము, నేర్చుకున్న జ్ఞానాన్ని అర్థం చేసుకునే శక్తి ఉండాలి, ఆ అర్థం చేసుకున్న జ్ఞానాన్ని మళ్ళీ అప్లికేషన్ అంటే అనువర్తింపజేసే గుణం ఉండాలి. జ్ఞానము, అవగాహన, వినియోగం ఉండాలి. వేరేస్ గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్కి వస్తే జ్ఞానం ఒక్కటి సరిపోతుంది, విషయం అవగాహన ఉంటే మంచిదే, అనువర్తింపజేస్తే మరీ మంచిది, కానీ పెద్దగా అవసరం ఉంటుంది. విషయ పరిజ్ఞానం ఉంటే సరిపోతుంది. ఆకాశంలో మేఘాలు ఎట్లా ఉంటాయి అంటే గ్రూప్ 2 సరిపోతుంది. ఆకాశంలో నల్లని మేఘాలు ఎందుకు వర్షాన్ని కురిపిస్తాయంటే ఇప్పుడు గ్రూప్ 1 రావాల్సి ఉంటుంది. జ్ఞానం వరకు మాత్రమే గ్రూప్ 2 పరిమితం అవుతుంది. జ్ఞానము, అవగాహన, వినియోగము గ్రూప్ 1కు తప్పనిసరిగా అవసరం. కాబట్టి గ్రూప్ 2 కంపేర్ చేస్తే గ్రూప్ 1 ప్రిపరేషనే ఇబ్బందికరంగా ఉంటుంది, టైం టేకింగ్ ఉంటుంది. సార్, ఒక ప్రజెంటేషన్ స్కిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా, లేకపోతే ఇంటర్ప్రిటేషన్ అనేది కూడా అలవాటు చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా సార్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ప్రిపరేషన్? అంటే నా ఉద్దేశం రెండు అవసరమే, కానీ ప్రజెంటేషన్ స్కిల్సే ఇంపార్టెంట్. అంటే ఇంటర్ప్రిటేషన్ అనేది థాట్ ప్రాసెస్లో ఉంటుంది. ఇంటర్ప్రిటేషన్ తర్వాతనే ప్రజెంటేషన్. అంటే మన దగ్గర ఏం చేస్తే ప్రజెంటేషన్ చేసి దాని ఇంటర్ప్రిటేషన్లోకి వెళ్ళిపోతుంటారు. పొలిటికల్ లీడర్స్ చాలా సందర్భాల్లో ఒక స్టేట్మెంట్ ఇస్తారు,
ఇచ్చి తర్వాత దాన్ని కోపం చేసుకో ఆలోచిస్తుంటారు. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పట్ల కుదరదు. మొట్టమొదటిసారిగా నీ బ్రెయిన్లోనే దానికి సంబంధించిన పూర్తి క్లారిటీ ఉండాలి. నీ బ్రెయిన్లో ఎంత క్లారిటీ ఉంటే దానికి అనుగుణంగా ప్రజెంటేషన్ ఉండాలి. కాబట్టి ఇంటర్ప్రిటేషన్ కన్నా ప్రజెంటేషన్ ఇంపార్టెంట్. అదే ఇంటర్ప్రిటేషన్ లేకుండా ప్రజెంటేషన్ ఉండదు. కానీ ఇంటర్ప్రిటేషన్లో ఏమైనా లోతుపాటు ఉన్నా కూడా నీ ప్రజెంటేషన్ చేసినప్పుడు ఆ ఎగ్జామినర్ ఏమనుకుంటాడంటే నువ్వు వ్యక్తీకరిస్తున్నావు అన్న విషయాన్ని చూస్తూ ఉంటాడు. అందుకోసం నీకు ఏమర్థమైంది అనే విషయం కాకుండా బేసికల్గా నువ్వు ఏం చెప్తున్నావు అనే విషయం మీద ఫోకస్ ఎక్కువగా ఉంది. సో ప్రజెంటేషన్ స్కిల్సే చాలా ఇంపార్టెంట్. హ్యాండ్ రైటింగ్ అనేటువంటిది మస్టా సార్, లేకపోతే బొటాబొటే హ్యాండ్ రైటింగ్తో కూడా అటెంప్ట్ చేసి కూడా మనం క్లియర్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు? ఇప్పుడు నేను యూనివర్సిటీలో ఉద్యోగం చేసి వచ్చిన వాడిని, అప్పుడు నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పేపర్ దిద్దేది. ఇప్పుడు లేను కాబట్టి ఓపెన్ చెప్తున్నాను. మాలాంటి వాళ్ళం కొంతమంది బేసికల్గా మనము కంటెంట్ చూస్తాం. కొంతమంది హ్యాండ్ రైటింగ్ బాగా ఉంటే దిద్దడం ఈజీ అనుకొని ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. హ్యాండ్ రైటింగ్ మంచిగా ఉండే అవసరం కానీ అది డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు. కానీ కనీసం ఇవాల్యుయేటర్కి నువ్వు రాస్తున్న భాష అర్థం కావాలి కదా, అది ఇంపార్టెంట్. కనీసం భాష అర్థమయ్యేలాగా ఉంటే సరిపోతుంది. హ్యాండ్ రైటింగే డిసైడ్ చేయదు. ఇంకా నేను మొన్న ఢిల్లీకి పోయినప్పుడు ఈ టాపర్స్కి సంబంధించిన నోట్స్ బయట అమ్ముతున్నారు. నేను ఓపెన్ చేసి చూశాను. సాధారణ హ్యాండ్ రైటింగ్ ఉన్నవే ఎక్కువ ఉన్నాయి. కానీ కనీసము పేపర్లు ఇవాల్యూ చేసే వాళ్ళకి, పేపర్లు దిద్దే వాళ్ళకి నువ్వు రాస్తున్న పదాలు, వాక్యాలు, పారాగ్రాఫ్లు, పేజీలు అర్థం కావాలి. అట్లా రాస్తే అయిపోతుంది. సార్ ఇప్పుడు ఇదివరకైతే ఒక టీచరే ఉండేవారు, ఆ టీచర్ని ఫాలో అయ్యేవారు. ఇప్పుడు ప్రతి యూట్యూబ్ ఛానల్లో ఒక ఏకలవ్య ప్రత్యక్షం అవుతున్నారు సార్. ఏ ఏకలవ్యాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది సార్? టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, హౌ టు సెలెక్ట్ దట్ ఇన్ఫర్మేషన్ సార్? అందుకోసం నేను ఏమంటున్నానంటే దయచేసి మీ ఎన్ని యూట్యూబ్ ఛానల్ చూసినా పుస్తకాలు కూడా అట్లే ఉన్నాయి సిద్ధేశ్వర గారు. ఒక సబ్జెక్ట్ మీద ఒక పుస్తకం దొరకకపోయేది మేము ప్రిపేర్ అయినప్పుడు. ఇప్పుడు చాలా పుస్తకాలు వచ్చినాయి. ఇవన్నిటిని నువ్వు ఎన్ని యూట్యూబ్ ఛానల్ చూసినా, ఎన్ని పుస్తకాలు చదివినా కూడా నీ ఓన్ నోట్స్ మేకప్ చేసుకోవాలి. నీ ఓన్ నోట్స్ ప్రిపరేషనే నీ విజయానికి నాందిగా ఉంటుంది తప్ప నువ్వు ఎన్నైనా విను, కానీ విన్నవన్నీ కూడా నువ్వు ప్రజెంటేషన్ చేయలేవు. ఆ విన్న వాటిని నువ్వు సీక్వెన్స్గా పెట్టుకొని అవసరాన్ని బట్టి ప్రజెంట్ చేయాలి. నేనేమడుతున్నానంటే చాలా పుస్తకాలు చదివే బదులు 1-2 చాలా స్టాండర్డ్ పుస్తకాలు సెలెక్ట్ చేసుకొని వాటి ప్రిపేర్ అయితే బాగుంటుందని నా అభిప్రాయం. సో ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి సంబంధించి సో వీళ్ళకు ఉండేటువంటి కొన్ని వెసులుబాట్ల గురించి ఏమైనా చెప్పగలరా సార్? అంటే జనరల్గా అంటే నేను హానెస్ట్గా చెప్తున్నాను, నిజాయితీగా వాళ్ళు అంటే నిజంగా ఈడబ్ల్యూఎస్ అవసరం ఎంతమందికి అయితే ఉందో అంతకన్నా ఎక్కువ రిజర్వేషన్స్ ఉన్నాయని అనుకుంటాను నేను. దానికి సంబంధించిన ఎకనామిక్ వెసులుబాటు కూడా చాలా ఎక్కువ ఉంది. అదే సందర్భంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో కూడా కొంచెం బాగా సిటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, అలాగే కొంత ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, పేరెంట్స్ అడ్వాన్స్గా ఉన్న వాళ్ళే టాప్లో ఉంటున్నారు. ఇంకా అది పూరెస్ట్ ఆఫ్ ది పూర్కు ఇస్తే బాగుంటుందని అభిప్రాయం. కొన్ని మార్పులు రావాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విధానం ఇప్పుడు ఎట్లయితే ఉందో అదే విధంగా ఉండాలని నేను వ్యతిరేకిస్తాను. మార్పులు రావాలని కోరుకుంటున్నాను. దయచేసి పుస్తకాన్ని కొనే ముందు నేను సాక్షి టీవీ ద్వారా వీక్షలను విజ్ఞప్తి చేస్తున్నాను. అదే పుస్తకం కావచ్చు, పుస్తకాన్ని కొనే ముందు లోపల పేజ్ ఓపెన్ చేసి రైటర్ ఎవరు, ఆయన క్వాలిఫికేషన్ ఏంది. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర చాలామంది జలీల్ ఖాన్ ఫిజిక్స్ వాళ్ళు బీకామ్లో చదివిన వాళ్ళే ఎక్కువ మంది కనబడుతూ ఉన్నారు. గతంలో పెద్ద జోక్ ఉండేది. ఒక విజయవాడ ఎమ్మెల్యే గారిని బట్టి మీరు ఏం చదివారంటే బీకామ్ అన్నాడు. మీకు ఏది ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అంటే ఫిజిక్స్ అన్నాడు ఆయన. బీకామ్లో ఫిజిక్స్ ఉంటుంది సిద్ధేశ్వర గారు. ఇప్పుడు కూడా ఏమైపోయిందంటే డిటిపి ఆపరేటర్లు పుస్తకాలు రాస్తున్నారు, బాధాకరం. సబ్జెక్ట్ మీద అవగాహన రాస్తున్నారు. ఆయన ఇలా ప్రిపేర్ అయ్యి రేపు ఎగ్జామ్ రాకుండా ఆయన పుస్తకం రాస్తున్నాడు. దయచేసి వెన్ యూ ఆర్ గోయింగ్ టు పర్చేస్ ఏ బుక్, కైండ్లీ వెరిఫై ది ఆథర్, ఇస్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్. అతను నిజంగా ఆ పుస్తకం రాసేందుకు ఉపయోగపడే అర్హతలతో ఉన్నాడో చెక్ చేసుకోండి. ఫిజిక్స్ చదివిన హిస్టరీ రాస్తాడు, హిస్టరీ చదివిన మ్యాథమెటిక్స్ రాస్తాడు. కాబట్టి రైటర్ క్వాలిఫికేషన్ లేకుండా దయచేసి పుస్తకాలు కొనకండి. ఎన్ని సంవత్సరాల క్రితం ఉండేటువంటి పేపర్స్ని బాగా కూలంకషంగా స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది సార్? పాస్ట్ ఇయర్ పేపర్స్ ఒక 2 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా సమాజాన్ని అబ్జర్వ్ చేయాలి సార్. ఒక 1 ఇయర్ నుంచి సీరియస్ ప్రిపరేషన్ అవసరం. 6 months నుంచి ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ప్రిపరేషన్ అవసరం. అంటే 1 year నుంచి ట్రెండ్ తెలియకుండా 6 months విషయాలు అర్థం కావు. ఉదాహరణకి ట్రంప్ రకరకాల సుంకాలు విధించాడు భారతదేశం యొక్క ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద. నువ్వు ట్రంప్ సుంకాల మీద ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తే దానికి ఆన్సర్ చేసే ముందు బిడెన్ టైంలో ఇండియాకి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద వైఖరి తెలియాలి. తెలిసినప్పుడు ఈ సబ్జెక్ట్ ఈజీగా అర్థమవుతుంది. కొంచెం 1 year పేపర్ రీడింగ్ అనేది అవసరం. 6 months వెరీ వెరీ సీరియస్ రీడింగ్ అవసరం. 2 years ట్రెండ్ ఫాలో అయితే అసలు నువ్వే మాస్టర్ అవుతావు జీకే కరెంట్ అఫేర్స్లో. ఎక్కువగా ఏ సెక్షన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది సార్ Group 1 Group 2 ఆస్పిరెంట్స్ సార్? అంటే ఒక్క సెక్షన్ అన్నాను సార్. నేను ఎట్లా చేస్తాను, నేను కొంతకాలం జీకే క్లాసులు చెప్పాను, ఇప్పుడు చెప్పట్లేదు. ఇక్కడ జీకే క్లాసులు చెప్పడం తమాషా కాదు. నేనేం చేసేవాడంటే సార్, నేను జీకే క్లాసులు చెప్పే ముందు అంటే మిగతా టీచర్లు కూడా ఉపయోగపడుతుంది, ఒక నోట్బుక్ పెట్టుకునేవాడిని సార్. పెట్టుకుని కాలమ్స్ రాసుకునేవాడిని. పొలిటికల్ ఐటమ్స్, అలాగే ఎకనామిక్ డెవలప్మెంట్స్, స్పోర్ట్స్ సమిట్స్ ఇట్లా పెట్టుకునేవాడిని. పెట్టుకొని న్యూస్ పేపర్ని ఒకసారి మొత్తం టోటల్గా చూసిన తర్వాత
ఇట్లా టిక్ చేసుకునేవాడిని. ఇప్పుడు స్పోర్ట్స్ ఉంటే ఎస్ఆర్ పెట్టుకునేవాడిని. పాలిటిక్స్ అంటే పాలిటీ కాన్స్టిట్యూషన్ అయితే సిఎనో పిఎనో పెట్టుకునేవాడిని. అట్లా పెట్టుకొని మొత్తం పేపర్ రీడింగ్ అనేది ఏం చేసేవాడినంటే ఏవైతే ఈ కాంపిటేటివ్ అంటే న్యూస్ పేపరే నాకు మేజర్గా ఉండేది. అప్పుడు ఇంకా ఇన్ని వెబ్సైట్లు ఇంత రాలేదు. ఇప్పుడు న్యూస్ పేపర్లో ఏ టాపిక్ అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది అనుకునేవాడినో ఆ బుక్లో ఆ కాలం కింద రాసుకునేవాడిని. అట్లా 1 మంత్ రాస్తే అదే ఆ 1 మంత్కి సంబంధించిన జీకే అండ్ కరెంట్ అఫేర్స్గా ఉండేది. ఇప్పుడు చాలా వెబ్సైట్స్ వచ్చాయి. చాలామంది ఏ రోజు ఆ రోజు ఉదయం న్యూస్ చెప్పేవాళ్ళు, సాయంత్రం న్యూస్ చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ అంత కన్ఫ్యూజ్ కాకుండా సెల్ఫ్గా జీకే కరెంట్ అఫేర్స్ కూడా న్యూస్ పేపర్ బేస్డ్గా ప్రిపేర్ కావడం మంచిది. ఎప్పటికప్పుడు నేను చెప్పినట్టుగా ఒక నోట్బుక్ పెట్టుకొని ఏ వింక్ కింద రాసుకోవడం మంచిది అనేది నా అభిప్రాయం. సార్, ఒక డిగ్రీ సెకండ్ ఇయర్ చదివే స్టూడెంట్, థర్డ్ ఇయర్ చదివే స్టూడెంట్, బీటెక్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ చదివే స్టూడెంట్స్ వీళ్ళు నెక్స్ట్ నేను ఇది గ్రూప్స్ కొట్టాలి అనే ఆలోచనతో ఉంటారు. సో అటువంటి వాళ్ళు ఏంటంటే 12 అవర్స్ షెడ్యూల్ వేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఓరియంటేషన్ వైజ్గా వాళ్ళకి ఇచ్చేటట్టు సజెషన్ ఏంటి సార్ మీరు? అద్భుతమైన ప్రశ్న అడిగారు. ఇప్పటివరకు నన్ను ఎవరు ఈ ప్రశ్న అడగలేదు. ఒకటి, దయచేసి మీరు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సోషల్ స్టడీస్ పుస్తకాలు చదవాలి. కైండ్లీ రీడ్ 3rd to 10th క్లాస్ బుక్స్. అట్లీస్ట్ యూ హ్యావ్ టు రీడ్ 6th to 10th క్లాస్ బుక్స్ ఫస్ట్ చదవాలి. 8th నుంచే పిల్లలకి, పేరెంట్స్కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే 8th నుంచే పిల్లలకి న్యూస్ పేపర్ చదివించే ప్రక్రియలోకి తీసుకురావాలి. కొద్ది డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు న్యూస్ పేపర్ని చదవడం జీవితంలో బాగా పెట్టుకొని డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచి కానీ డిగ్రీ ఫైనల్ ఇయర్ నుంచి కానీ కొన్ని కాంపిటేటివ్ మ్యాగజైన్స్, ఉదాహరణకు ప్రత్యేకత దర్పణ్, కాంపిటీషన్ మాస్టర్, అలాగే మనకు తెలుగులో కూడా కొన్ని పత్రికలు ఇట్లాంటివి, వీటిని చదవడం ప్రాక్టీస్ చేయండి. పేరెంట్స్ కూడా పిల్లలకి కొనియండి. రెగ్యులర్ న్యూస్ పేపర్ డైలీ రెగ్యులర్గా ఒక కాంపిటేటివ్ మ్యాగజైన్ మంత్లీ వస్తుంది. అది రెడీటీ మీరు చదవడం వల్ల ఏమైందంటే మీకు ఒక ఓరియంటేషన్ ఏర్పడుతుంది. ఆఫ్టర్ డిగ్రీ మీరు ప్రిపరేషన్లోకి పోయినప్పుడు సిలబస్ ఈ ఓరియంటేషన్లో పోయే అవకాశం ఉంటుంది. సార్, ఎంత స్టూడెంట్ బాగా చదివినప్పటికి కూడా మోటివేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ సార్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే మరీ ముఖ్యంగా. సో ఎప్పటికప్పుడు మోటివేట్ చేసుకుంటూ ఉండాలంటే స్టూడెంటే మోటివేట్ చేసుకుంటూ ఉండాలి వాడిని. హౌ కెన్ యూ డూ దాట్? అంటే రెండు ఉంటాయి సార్. మోటివేషన్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఎక్స్టర్నల్ మోటివేషన్, ఇంకోటి ఇంటర్నల్ మోటివేషన్. యాజ్ యూ సెడ్. ఇప్పుడు ఇంటర్నల్ మోటివేషన్ అంటే ఏంటి? మన అన్ననో, మన తమ్ముడో, మన అక్కనో, చెల్లెనో, మన ఇంటి ఎదురుగతనో, ఇంటి వెనకతనో, మన రిలేటివ్నో, మన ఊరతనో ఒక ఎస్ఐ జాబో, గ్రూప్ 1 జాబో వస్తే అతను చూసి మోడల్లో పెట్టుకొని చదవడం మొదలు పెడుతుంటాం మనం. రెండోది ఏంటంటే నీ కసి, అంటే నువ్వు జీవితంలో విపరీతంగా కష్టపడ్డప్పుడు, ఈ జీవితాన్ని మార్చుకోవాలని నువ్వు ఆశించినప్పుడు, ప్రభుత్వ ఉద్యోగం ద్వారా నీ సామాజిక జీవన చట్రాన్ని, నీ ఆర్థిక భద్రతను నువ్వు సాధించుకోవాలనుకున్నప్పుడు సహజంగా నువ్వే ఇంటర్నల్ మోటివేట్ అవుతావు. ఎక్స్టర్నల్ మోటివేట్ కనుక ఇంటర్నల్ మోటివేటే చాలా క్లియర్గా ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదవడము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మ్యాగజైన్స్ చదవడం వల్ల సక్సెస్ అయ్యే స్టోరీస్ వస్తుంటాయి. అవే నీకు ఇన్స్పిరేషన్ ఉంటాయి. అదే సందర్భంలో చాలా కీలకంగా ఏంటంటే మనం ఎప్పుడైనా కూడా సక్సెస్ కావాలంటే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాక్షి టీవీ ద్వారా నేను చెప్పే విషయం ఏంటంటే దయచేసి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసుకోండి. అంటే నీ చుట్టూ ఒక 10 మంది దోస్తులు నీలాగా చదివే వాళ్ళు ఉండాలి. అట్లాగే 10 మంది దోస్తులు నీలాగా నువ్వు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతావో ఆ ఎగ్జామ్కి నీలాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉండాలి. నీ రూమ్ కానీ, నీ పుస్తకాలు కానీ, నీ వాతావరణం కానీ నువ్వు దేనికోసం ప్రిపేర్ అవుతుందో దానికి అనుకూలంగా ఉండాలి. అందుకోసం ఎందుకు కోచింగ్ సెంటర్లో పిల్లలు జాయిన్ అవుతారంటే కోచింగ్ సెంటర్లో జాయిన్ అయినంత మాత్రాన జాబ్ వస్తుంది, సక్సెస్ అవుతావు అన్న విషయాన్ని నేను ఒప్పుకోను. కానీ కోచింగ్ సెంటర్లో జాయిన్ కావడం వల్ల ఒక బెనిఫిట్ ఏముంటుందంటే మీరు ఒక వాతావరణంలోకి పోయి ఆ వాతావరణంలో ఉండగలుగుతారు. నీ చుట్టూ అదే ప్రపంచం ఉంటుంది కాబట్టి నీ చుట్టూ ఉన్న ప్రపంచమే నీకు మార్గాన్ని ఇస్తుంది. వాళ్ళని చూసే నువ్వు ఇన్స్పిరేషన్ తీసుకుంటావు. కాబట్టి వాతావరణంలో ఉండండి, నీలాంటి స్నేహితుల మధ్య ఉండండి. నీవు ఏ లక్ష్యాన్ని అయితే ఎంచుకున్నావో అదే లక్ష్యంతో పనిచేసే వాళ్ళతోటి చెట్టపట్టాలు వేసుకొని ముందుకు పోండి, సక్సెస్ వైపు వస్తారు. సార్, ఎంతో అనుభవజ్ఞులు మీరు. ఒక 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం స్టూడెంట్స్ ప్రెషర్ ఎలా ఉండేది, 10 సంవత్సరాల క్రితం ప్రెషర్ ఎలా ఉండేది, ఇప్పుడు స్టూడెంట్స్ అట్ ప్రజెంట్ కండిషన్లో ఫేస్ చేస్తున్నట్టు ప్రెషర్ ఎలా ఉంది సార్? ఎవరు ఎక్కువ ప్రెషరైజ్గా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు జనరేషనే. అంటే అప్పట్లో అవకాశాలు చాలా ఉండేది, వ్యక్తులు తక్కువ ఉండేది. ఇప్పుడు అవకాశాలు బాగా తగ్గిపోయినాయి, వ్యక్తుల సంఖ్య బాగా పెరిగిపోయింది. క్రమక్రమంగా గవర్నమెంట్స్ అన్నీ కూడా ప్రైవేటైజేషన్ అయిపోతున్నాయి, కార్పొరేటీకరణ అయిపోతున్నాయి, పబ్లిక్ సెక్టర్లో జాబులు బాగా తగ్గిపోతున్నాయి. కాబట్టి ఏదో ఒక జాబ్ వస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. అందుకోసమే మీరు పోలీస్ కానిస్టేబుల్ జాబ్ కానీ ఏపీలో కానీ తెలంగాణలో కానీ సంఖ్య లక్షల సంఖ్యలో ఉంటుంది. యూపీలో 23,000 స్వీపర్ ఉద్యోగాలు పడితే 64 లక్షల మంది అప్లై చేశారు. ఉత్తరప్రదేశ్ గురించి చెప్తున్నారు. అందులో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, పిహెచ్డీ హోల్డర్స్ ఉన్నారు. అంటే మేము రెగ్యులర్గా ఇన్కమ్ వస్తే సరిపోతుంది, ఏ ఒక్క జాబ్ వచ్చినా కూడా మాకు హ్యాపీనే ఫీల్ అయ్యే వాళ్ళ సంఖ్య ఉంది. కాబట్టి గ్రూప్ 1 ప్రిపరేషన్ మీద పెట్టే శ్రద్ధ కన్నా పోలీస్ కానిస్టేబుల్ డిఎస్సీ మీద ఎక్కువ పెడుతున్నారు. అందుకోసం అంటే అది గ్యారంటీ, ఇది వస్తుందో లేదో తెలియదు. నేను యువతకు మీ ద్వారా సాక్షి టీ ద్వారా చెప్పేది ఏంటంటే జాబ్ ఈజ్ జాబ్. ఫస్ట్ ఏదో ఒక జాబ్ సంపాదించుకోవడం, పోలీస్ కానిస్టేబుల్, టీచర్ జాబా, గ్రూప్ 4 గ్రూప్ 3 అని. అది వచ్చినాక మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక మార్గం వైపు ఇంకొక స్టెప్ పైకి పోయి ప్రయత్నం చేయండి.
కానీ మొట్టమొదటిసారి ఒకటే పెట్టుకొని ఇదే రావాలనుకుంటే నిరాశపడతారు. క్రమక్రమంగా ఎదగడానికి అవకాశం ఉన్నప్పుడు కింది నుంచి ఎదుర్కొంటూ రావడం మంచిది. నిరాశ ఉండదు, మానసికంగా ఒత్తిడి ఉండదు, ప్రశాంతంగా చదువుకుంటారు. ఇది కాకుంటే అది రాకుంటే ఇది నాకు ఉంది కదనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనేది నా అభిప్రాయం. సో మీరు అన్నట్లు ప్లాన్ ఏ ప్లాన్ బి అనేటువంటిది ఖచ్చితంగా ఒక కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కావాల్సినటువంటి మొదటి లక్షణం అంటారు చాలా మందిలో. అవును సార్. సార్ అండ్ ఆల్సో టీచింగ్లో కూడా చూసినట్లయితే మీరు స్టూడెంట్స్కే కాదు చాలామంది టీచర్స్ కూడా మీరు ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. వారికి మీరు ఇచ్చేటువంటి సూచనలు సలహాలు ఏంటి? అంటే నేను ఇంతకుముందు పిల్లలకి ఇచ్చేది వాళ్ళకు చెప్తాను, దయచేసి టీచింగ్ పాయింట్స్ లేకుండా క్లాస్ రూమ్లోకి ఎంటర్ కావద్దు. నేను కొంతకాలం ఏం చేసామన్నాడు సార్, క్లాస్ రూమ్లోకి నేను లెక్చర్గా పనిచేశాను, పొలిటికల్ సైన్స్ లెక్చర్గా పనిచేశాను. అంటే బీఈడీ కాలేజ్లో పనిచేస్తున్నప్పుడు ఫిలాసఫీ లెక్చర్గా పనిచేశాను. సబ్జెక్ట్ను ఏదో రాత్రి పూటనో 4-5 రోజుల ముందుగాలో చదువుకొని పోయి క్లాస్లో అనర్గళంగా ఉపన్యాసం చెప్పి వచ్చేవాడిని. కానీ నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చిన తర్వాత నాకు ఒక సీనియర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టీచర్ నాకు సహాయం చేశాడు. ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎప్పుడు కూడా లెక్చర్ మెథడ్లో చెప్పొద్దు, నోట్స్ రాసుకోవాలి మనం ఫస్ట్. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది ఒక సిస్టంలో మనకి ల్యాడర్ సిస్టమ్ లాగా ఉంటుంది. మొదట ఏం చెప్పాలో, తర్వాత ఏం చెప్పాలో సిస్టమేటిక్గా పోవాలి. లెక్చర్ మెథడ్లో మనకి ఏది బ్రెయిన్లో జ్ఞాపకపోతే దాని మీద గంటసేపు మాట్లాడుతుంది అకాడమిక్ లెక్చర్. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పాఠాలు చెప్పే టీచర్లకు నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఒక పుస్తకం చదివి పాఠాలు చెప్పడం సరైనది కాదు, 2-3 పుస్తకాలు చదవాలి మనం. కానీ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకోవాలి. నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకొని ఆ నోట్స్లో నుంచి కొన్ని టీచింగ్ పాయింట్స్ రాసుకోవాలి చిన్న పేపర్ మీద. ఆ టీచింగ్ పాయింట్స్ని బేస్ చేసుకొని పాఠం చెప్పాలి. అప్పుడు కరెక్ట్గా విద్యార్థులకు ఏం కావాలో అది ఇస్తారు. అకాడమిక్ కోణంలో మనం ఏం చేస్తామంటే మనకేం తెలుసో అది చెప్పే ప్రయత్నం చేస్తాం. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విద్యార్థులకు ఏం కావాలో అది ఇవ్వాలి. ఈ రెండు తేడా ఉంటుంది. ప్రిపరేషన్ లేకుండా, క్లాస్ రూమ్లోకి నోట్స్ను క్యారీ చేయకుండా, టీచింగ్ పాయింట్స్ ప్రిపేర్ చేసుకోకుండా మీరు సక్సెస్ఫుల్ టీచర్ కాలేరు. సార్ ఒక జర్నీలో ఎంట్రీ పాయింట్ అనేటువంటిది ఎంత ఇంపార్టెంటో, ఏ టైంలో ఎగ్జిట్ అవ్వాలి అనేటువంటిది కూడా అంతే ఇంపార్టెంట్గా వాళ్ళు అసెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ కాంపిటేటివ్ దాంట్లోనే ఉండి ప్రిపేర్ అవుతూ కాలం గడిచిపోతున్న కొద్దీ ఒక ఎగ్జిట్ పాయింట్ అనేటువంటిది స్టూడెంట్ ఎప్పుడు అనలైజ్ చేసుకుని ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం ఉందంటే వాట్ యూ సే? మంచి ప్రశ్న సిద్ధేశ్వర్ గారు. ఎప్పుడైతే నీకు మొదటి ఎగ్జామ్కు రెండో ఎగ్జామ్ మీద పురోగతి లేనప్పుడు ఎగ్జిట్ కావడం మంచిది. ఫస్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు నీకు టెట్లో 120 మార్కులు వచ్చాయి, సెకండ్ ఎగ్జామ్ రాసేటప్పుడు 90 మార్క్స్ వచ్చాయి, మళ్ళీ నీకు రాయాల్సిన అవసరం ఉన్నది, ఆల్రెడీ ఉంది కదా నీకు. లేదా చాలా కష్టపడి రాసావు, నువ్వు గ్రూప్ 1 రాసావు, గ్రూప్ 2 రాసావు, గ్రూప్ 3 రాసావు, గ్రూప్ 4 రాసావు, నీకు గ్రూప్ 1 రాలేదు, గ్రూప్ 4 వచ్చింది, మళ్ళీ గ్రూప్ 1 కోసం ప్రిపేర్ కావచ్చు. నీకు గ్రూప్ 1 రాలేదు, గ్రూప్ 2 రాలేదు, గ్రూప్ 3 గ్రూప్ 4 రాలేదు, మళ్ళీ గ్రూప్ 1 కోసం ఎందుకు ప్రిపేర్ అవుతాను? కాబట్టి నీ అసెస్మెంట్ నీకు ఉండాలి కదా, నా శక్తి ఎంత, ఆ శక్తి మేరకే పనిచేయండి. సో వర్క్ అకార్డింగ్ టు యువర్ ఎబిలిటీస్, వర్క్ అకార్డింగ్ టు యువర్ కెపాసిటీస్. నీకు ఎంత సామర్థ్యాలు ఉన్నాయో, ఎంత శక్తి ఉందో దాని ప్రకారమే ప్రిపేర్ కండి. అదే మీకు మార్గాన్ని చూపెడతా ఉంటుంది. అది ఇండివిజువల్గా మనం అసెస్ చేసుకోవాలి. నాకు తెలుసు చాలామంది పిల్లలు 6 ఏళ్ళు 7 ఏళ్ళు ప్రిపేర్ అయ్యి ఏమీ రాకుండా సైకలాజికల్ డిస్టర్బ్ అయ్యి వెళ్ళిపోయినా ఉన్నారు. 2 ఏళ్ళు ప్రిపేర్ అయిపోయి ఇక్కడ జాబ్ రాకుండా ఇంటికాడికి పోయి మంచిగా చింతపండు దుకాణం పెట్టుకొని వీళ్ళకన్నా ఎక్కువ సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకోసం దట్ ఈస్ సెల్ఫ్ అసెస్మెంట్. మీకు ప్రోగ్రెస్ లేకుంటే గత ఎగ్జామ్కి ఈ ఎగ్జామ్ మీద ప్రోగ్రెస్ లేకుండా వదిలేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే చాలా వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్తో చాలా వాల్యుబుల్ ఐడియాస్ ఇచ్చారు, సజెషన్స్ ఇచ్చారు. సో ఇట్స్ బీన్ అ గ్రేట్ టాక్ టు యూ సార్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. ఈ ప్రశ్నలు కూడా నన్ను చాలా రోజుల తర్వాత నిర్దిష్టమైన అంశాల పట్ల ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేశాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు సక్సెస్ కావాలని కోరుకుంటూ ఒక విషయం చెప్తాను. అదేంటంటే లైఫ్ ఈజ్ నాట్ ఏ జర్నీ ఇన్ బిట్వీన్ ఎంజాయ్మెంట్ టు ఎంజాయ్మెంట్. లైఫ్ ఈజ్ నాట్ ఏ జర్నీ ఇన్ బిట్వీన్ ఎంజాయ్మెంట్ టు ఎంజాయ్మెంట్. అట్లీస్ట్ ఇట్ షుడ్ బి జర్నీ, అట్లీస్ట్ ఇన్ సమ్ టైమ్స్ ఇట్ షుడ్ బి జర్నీ ఇన్ బిట్వీన్ అచీవ్మెంట్ టు అచీవ్మెంట్. జీవితం అంటే ఎప్పటికీ ఆనందానికి ఆనందం మధ్య జరిగే ప్రయాణం కాదు. కొన్ని సమయాల్లో, కొన్ని సందర్భాల్లో విజయానికి మధ్య ఒక రహదారిలాగా ఉండాలి. ఆ రకంగా మీరు ప్రిపేర్ కావాలని, సక్సెస్ కావాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రియాజ్ సార్. ఇట్స్ అ వెరీ వాల్యుబుల్ టాక్ సార్. చాలామంది స్టూడెంట్స్ కూడా వినాల్సినటువంటి మాటలు చాలా చెప్పారు, ఎలా ప్రిపేర్ అవ్వాలి. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ బీన్ ఎ వెరీ మోటివేటింగ్ సెషన్ విత్ రియాజ్ సార్. సో గ్రూప్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వమని రియాజ్ సార్ చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం నోటిఫికేషన్స్ కూడా ఇన్ మే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కూడా సార్ చెప్తున్నారు. సో సార్ టిప్స్ ఫాలో అయ్యారంటే డెఫినెట్లీ దట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఇన్ యువర్ కెరీర్.